అందరికీ నమస్కారం అండి. ఇవాళ చిన్న చిన్న పిల్లలకి కథలు ఎలా చెప్పాలి? ఎలాంటి కథలు చెప్పాలి? అందరూ ఏం చేస్తారు? పడుకునేటప్పుడు బేబీ షార్క్ టుడుట్టుడుట్టు అని పాడతారు. లేదా జానీ జానీ ఎస్ పాపా అంటారు. ఇదేది దొరకలేదనుకో, ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకి 7 మంది కొడుకులు అంటారు. ఇలాంటి కథలు చెప్పాలి. దీనితో పాటు పిల్లలకి మన ధర్మము, మన పురాణాలు కూడా కథలాగా చెప్పి వాళ్ళు ధర్మమైన మార్గంలో నడవడానికి ఎలాగా కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే పెద్దలందరికీ ఈ టాస్క్. పిల్లలందరూ కథలు వింటూ పడుకోవాలి. ఓకేనా? సిద్ధంగా ఉన్నారా? ఓకే. హలో పిల్లలు. హలో. నమస్తే. నమస్తే. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశాయ నమః. ఓం సాంబ శివాయ నమః. సాంబ శివాయ నమః. ఓం శ్రీ శ్రీ శివాయ శివాయ నమస్తుభ్యం. నమస్తుభ్యం. శివుడికి దండం పెట్టుకున్నారా? అవును. తెలుసా? శివాజీ ఎవరో మీకు తెలుసా? ఏం చేస్తుంటాడు? మెడిటేషన్. ఎలా చేస్తాడు? ఇట్లా ఇలా కూర్చొని ఉంటాడు కదా, ఏమీ తెలియకుండా. మరి శివాజీ అలా కామ్గా ఉంటే మనకు అన్నీ ఎవరు నేర్పిస్తారు? శివాజీ ఎలా? తెలీదు. దానికి ఒక కథగా నేర్చుకుందామా? ఎలా నేర్చుకోవాలి అనేసి. అవును. ఓకే, ఓకే. రెడీ? యా. ఓకే. నీ పేరేంటి? నిధి. నీ పేరు? అలాగే నాకు కూడా ఒక పేరుంది, అవునా? అలానే ఒక అతను ఎప్పుడు నారాయణ నారాయణ అంటుంటాడు. ఆయన పేరేంటో తెలుసా? నారదుడు. ఎవరి నారదుడు? జేజీ. ఏ జేజీ? బ్రహ్మజేజీ యొక్క కొడుకే నారదుడు. ఆయన ఎందుకు నారదుడు అన్నప్పుడు నిధి అన్నప్పుడు నిధి 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 అనాలి కదా. అలా కాకుండా నారాయణ నారాయణ అని జేజీకి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు ఏమైందంటే ఆ నారదుడు ఒకసారి అలా వెళ్తూ ఉంటాడు. పిల్లలు ఎప్పుడు అమ్మ నాన్న చెప్పిన మాట వినాలి కదా. కానీ ఒక్కొక్కసారి నువ్వేందమ్మా చెప్పేది అని అంటారు. నాకు అన్నీ తెలుసులే, నువ్వు కామ్గా అక్కడ కూర్చో అంటారా? మీరంటారా మీ అమ్మ వాళ్ళతో అలాగా? లేదా? గుడ్ గర్ల్స్ నాన్న మీరు. అలా అలా నడుస్తూ పోతూ ఉంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయో తెలుసా మీకు? మీకు తెలియదులే, మీరు చిన్న పిల్లలు కదా, పెద్ద అయ్యాక తెలుస్తుంది. ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయిని వాళ్ళ ఇంట్లో చూసి వాళ్ళ అమ్మా నాన్నకు నచ్చితే అప్పుడు అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటారు, అవునా? ఇప్పుడు అలా జరుగుతుంది. ముందు అలా కాదు, అబ్బాయి స్వయంవరానికి వెళ్ళాలి. ఇక్కడ మీకు క్వశ్చన్ రావాలి. స్వయంవరం అంటేనా? ఏముంది, ఒక అమ్మాయి అక్కడ ఉంటుంది, అందరు రాజులు వెళ్తారు. అక్కడ తన యొక్క బ్రెయిన్కి టెస్ట్ పెడతారు, బాడీకి టెస్ట్ పెడతారు, మనసుకి టెస్ట్ పెడతారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా రోజు తిడుతూ ఉంటే మీకు కోపం వస్తుంది కదా. అలాగే పెళ్లి చేసుకున్నాక లైఫ్ లాంగ్ వాళ్ళతోనే ఉండాలి కదా. అలా కాకుండా తన మనసులో తన భార్యకి ఎంత విలువిస్తారు అని టెస్ట్ పెడతారు. ఈ టెస్ట్లో అంతా టిక్ 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 వచ్చిందనుకో 100 మార్క్స్ వచ్చేస్తుంది. అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చేశాడు? అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసారు. నారద మహర్షి శివాజీ దగ్గరికి వెళ్ళే ముందే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మెడిటేషను సాధన చేసి వరం తీసుకొని అప్పుడు నాకు అన్నీ తెలుసు అని బయలుదేరుతాడనమాట. శివుడి దగ్గరికి వెళ్ళినాక పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అన్నీ నాకే తెలుసు అనేసి అహం, ఈగో తెలుసా, ఇంగ్లీష్లో ఈగో అంటారు. ఆ ఈగోతో వెళ్తారు. శివయ్య దగ్గరికి వెళ్ళి ఏమీ అనకుండా, నాకు ఒక అమ్మాయి నచ్చింది, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను అందంగా మార్చు, మహావిష్ణువులాగా నేను కూడా అందంగా ఉండాలి అంటాడు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మిమ్మల్ని సంబోధించకుండా, రెస్పెక్ట్ ఇవ్వకుండా, నీ పేరు పిలవకుండా, నాకు ఇది కావాలి, నాకు ఇచ్చేయంటే ఇచ్చేస్తారా? ఇస్తారా? నో కదా. అలానే శివాజీ కూడా
ఓకే. ఇతనికి ఈగో ఎక్కువైంది. ఎలాగైనా ఈ ఈగో నుంచి ఇతన్ని బయట తీసుకురావాలి. లేకపోతే తిను చాలా ఇబ్బంది పడతారు అనేసి, అలాగే ఇస్తాలే వెళ్ళిరా అని చెప్పారు. కానీ అప్పట్లో అద్దాలు లేవు కదా! మిర్రర్స్ లేవు కదా చూసుకోవడానికి. అందం ఇస్తానని చెప్పి వానర ఫేస్ ఇచ్చేశార్రా. వానర అంటే తెలీదా? తెలీదు. మంకీ ఫేసు. హ్యూమన్‌కి మంకీ ఫేస్ ఇచ్చేశారు. కానీ శివుడు అందం ఇచ్చుంటాడు నాకు అని అహంకారంగా స్వయంవరానికి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళాక ఏం జరిగింది? అందరు నవ్వినారా? అక్కడికెళ్ళాక అందరూ నవ్వేశారు. ఎవరికైనా హ్యూమన్ బాడీకి మంకీ ఫేస్ ఉంటే నవ్వేస్తారు కదా! వాళ్ళకు కూడా బుద్ధి లేకుండా నవ్వేశారు. కానీ అది నారదుల వారికి అర్థం కావట్లేదు. ఎందుకు నవ్వుతున్నారు? నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు? నేను మహావిష్ణువులాగా అందంగా వచ్చాను కదా! నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అనేసి తనకు అర్థం కాల. అందరూ స్వయంవరానికి వెళ్తారు. అందరూ నిల్చుంటారు. వచ్చిన బాయ్స్ అందరూ నిల్చుంటారక్కడ. ఆ అమ్మాయి ఒక పూలమాల ఇలా పట్టుకొని ఫస్ట్ అతని దగ్గరికి వస్తాది. రిజెక్టెడ్ అని సెకండ్ అతని దగ్గరికి, థర్డ్ అతని దగ్గరికి, ఇలా ఒకరొకరిని రిజెక్ట్ చేసుకొని వస్తుంటే నారదుల వారు ఏమనుకుంటారు తెలుసా? నా దగ్గరకు వస్తే నాకే వరమాలేస్తుంది, నన్నే పెళ్లి చేసుకుంటుందని. ఆ టైం కూడా వచ్చింది. నారదుల వారి దగ్గరకు వచ్చే టైం కూడా వచ్చింది. అలా 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 నడుచుకుంటూ వస్తే నారదుల వారి దగ్గరకు వస్తుంది. వరమాల వేసేస్తారనేసి చాలా అహంకారంగా ఉంటారు. లాస్ట్‌కి ఇలా చూసి, మంకీ ఫేస్ కదా ఉండేది, ఇలా చూసి నవ్వేసి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. నారదుల వారికి అర్థం కాలేదు. నేనే కదా ఇంత అందంగా వచ్చాను. నాకు అన్నీ తెలుసు. నా దగ్గర అన్ని విద్యలున్నాయి. నన్ను చూసి నవ్వుకుంటా వెళ్ళిపోయిందేంటి అనేసి. కోపం వచ్చేసింది అందరూ అక్కడ నవ్వుతుంటే. శివుడి దగ్గరికి వెళ్తాను. ఆ శివుడికే చెప్తాను. ఎందుకు నన్ను ఇట్లా చేసావు? ఇట్లా జరిగింది నాకింత అవమానం జరిగింది అనేసి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే అక్కడొక పాండ్ కనిపించింది. పాండ్ అంటే తెలుసా? అవును. ఇక్కడ వాటర్ ఉంటుంది, డక్స్ ఉంటుంది. ఇలా చూస్తే చందమామ కనిపిస్తాడు. పైన ఏముందో అవి అవునా? అలా చూస్తే తన ఫేస్ కనిపించింది. నేనేంటి ఇలా ఉన్నాను అనేసి అనుకొని శివుడి దగ్గరికి వెళ్తారు. మరి శివుడి దగ్గర ఏమవుతుందో తెలుసుకోవాలి కదా! నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. నేను ఇప్పుడే చెప్పాలి. నో. మరీ ఎక్కువ కథ చెప్తే ఇక్కడ కూర్చొని నిద్రపోయేస్తారు. ఈ కథ వల్ల ఇప్పటి వరకు చెప్పిన దానివల్ల మీకేం అర్థమైంది? చాలా ఎక్కువ ఈగోగా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అమ్మ నాన్న మాట వినాలి. అన్నీ నాకే వచ్చు అనేసి గర్వంగా ఉండకూడదు. మరి మీలో గర్వం లేకుండా క్యూట్ గర్ల్ ఎవరు? ఏ నేను కూడా. వావ్! పిల్లలు మీరు కూడా పెద్దవాళ్ళకి మర్యాద ఇస్తూ అమ్మ నాన్న మాట వింటూ మంచి దారిలో సత్ప్రవర్తనగా ఉండాలి. మరి పిల్లలకి చెప్పాక అమ్మ నాన్నకి చెప్పకపోతే ఎలాగా? అమ్మ నాన్నలు మీరు కూడా ఇలాంటి కథలు మీ పిల్లలకి చెప్తూ దాంట్లో అంతర్యాన్ని వారికి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.